భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి కూల్ కెప్టెన్ గా పేరు. ఎంత ఒత్తిడి ఉన్నా వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ ఎన్నోసార్లు జట్టుకు విజయాలను అందించాడు. సహచరులపై అతడు కోప్పడిన సందర్భాలు చాలా అరుదు. అయితే ధోనికి హర్భజన్ సింగ్ కు మధ్య ఏదో గొడవ జరిగిందని చాలా రోజుల క్రితం నుంచి వార్తలు వినిపించాయి. వాటిని నిజం చేస్తూ హర్భజన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ధోనీతో తనకున్న విభేదాలపై హర్భజన్ సింగ్ మరోసారి స్పందించాడు. అసలు కారణమేంటో తెలియదు కానీ 10 ఏళ్లుగా తాను ధోనీతో మాట్లాడడం లేదని భజ్జీ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ధోని, హర్భజన్ కలిసి చివరిసారి ఇండియా తరపున 2015లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్ లో ఆడారు. తాను ధోనీతో మాట్లాడడం లేదని, తాను చెన్నైకి ఆడినప్పుడు మాత్రమే మాట్లాడినట్లు భజ్జీ బాంబు పేల్చాడు. దాదాపు 10 ఏళ్ల నుంచి తామిద్దరి మధ్య మాటలు లేవంటూ అసలు విషయం చెప్పాడు. దీనికి కారణమేంటో తనకు తెలియదని, బహుశా అతనికి తెలిసి ఉంటుందంటూ భజ్జీ వ్యాఖ్యానించాడు. చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడే సమయంలో అది కూడా కేవలం గ్రౌండ్ లోనే మాట్లాడుకునేవాళ్లమన్నాడు. గ్రౌండ్ నుంచి వెళ్ళాక మాట్లాడలేదని చెప్పాడు. ఇప్పటికీ తన మాజీ టీమ్మేట్స్ యువరాజ్ సింగ్, ఆశీష్ నెహ్రాలతో తాను రెగ్యులర్ గా మాట్లాడతానని హర్భజన్ చెప్పాడు. ధోనీపై నేరుగా ఎలాంటి ఆరోపణలు చేయలేదు కానీ తమ మధ్య సంబంధాలు సరిగా లేవని మాత్రం పరోక్షంగా వెల్లడించాడు. తానెప్పుడు ధోనీకి ఫోన్ చేయనని, ముఖ్యంగా తనను పట్టించుకొని వారితో ఎక్కువగా ఉండనంటూ తేల్చేశాడు. రిలేషన్ అనేది ఎల్లప్పుడూ ఇచ్చిపుచ్చుకోవడంపై ఆధారపడి ఉంటుందన్నాడు. మనం ఎదుటివారిని గౌరవిస్తే వారి నుంచి కూడా అదే ఆశిస్తామని హర్భజన్ చెప్పుకొచ్చాడు. ధోనీ సారథ్యంలో హర్భజన్ సింగ్ సుదీర్ఘ కాలం ఆడాడు. ధోనీ సారథ్యంలో భారత్ గెలిచిన 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్ జట్లలోనూ హర్భజన్ సింగ్ కీలక ఆటగాడిగా ఉన్నాడు. ధోనీ కెప్టెన్సీ చేసే సమయంలోనే భజ్జీతో అతనికి విభేదాలు వచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా హర్భజన్ కామెంట్స్ చూస్తుంటే ఇద్దరి మధ్య తెర వెనుక ఏదో జరిగినట్లు స్పష్టమవుతోంది.